హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను నెల్లూరు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. వెస్ట్ టెర్మినల్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు నెల్లూరు నుంచి విజయవాడ ఒక మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే ప్రయాణించబోతున్నాను. మీరు విన్నది కరెక్టే, మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే నా ప్రయాణాన్ని ఈ రోజు అయితే చేస్తున్నాను. పదండి, డిజిటల్గా మిమ్మల్ని నెల్లూరు నుంచి విజయవాడ అయితే తీసుకెళ్తాం మెమో ఎక్స్ప్రెస్ లో. ఇక్కడ వెస్ట్ టెర్మినల్ బయట అయితే ఫుల్ కన్స్ట్రక్షన్, అదే రెనోవేషన్ అయితే జరుగుతుంది. అమృత్ స్టేషన్ స్కీమ్ లో నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఫుల్ రెనోవేషన్ అయితే చేసి అప్గ్రేడేషన్ అయితే చేస్తున్నారు. లోపలికి వెళ్ళి టికెట్ అది తీసుకోవాలి, ఫిజికల్ టికెట్ అనమాట. మెమో ఎక్స్ప్రెస్ కదా, ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది కూడా తెలియదు. లోపల మన ట్రైన్ నెంబరు చాలా డీటెయిల్స్ ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. పదండి. నెల్లూరు నుంచి చేస్తున్న ఫస్ట్ ట్రైన్ బ్లాగ్ ఇది. నెల్లూరు సోర్స్ స్టేషన్గా లోపలికి ఎంటర్ అవుతూనే డిస్ప్లే బోర్డు అది ఉంది. లెఫ్ట్ సైడ్ బుకింగ్ కౌంటర్స్ అండ్ టికెట్ వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాను. ఈ రోజు మనం ప్రయాణించబోయేది 255 కిలోమీటర్లు. 105 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ప్రస్తుతం టైం అయితే 1:06 అయితే అవుతుంది. డిస్ప్లే బోర్డు మీద మన ట్రైన్ నెంబర్ వేసారో చూద్దాం, ఆగండి. మ్యాంగ్లూర్ వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దిబ్రూగఢ్ వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రెండు కూడా డిస్ప్లే బోర్డు మీద ఉన్నాయి. మన పూరి ఎక్స్ప్రెస్ తిరుపతి పూరి బండి వేసారు 17259 నెల్లూరు విజయవాడ. డిపార్చర్ వచ్చి 2 గంటలకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. లెట్స్ గో. మెట్లెక్కి వెళ్ళాలి పైకి. ప్రపోజ్డ్ వెస్ట్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ కొత్తగా అయితే ఇలా తయారవుద్ది. ఇప్పుడు చూసాం కదా, సో ఇది మోడల్ ప్రపోజ్డ్ ప్లాన్. ఈస్ట్ సైడ్ ఇలా తయారవుద్ది అంట. మనం చూసిన ఇందాక వెస్ట్ సైడ్, ఇది ఈస్ట్ సైడ్. వెస్ట్ అది, ఈస్ట్ ఇది. నెల్లూరు రైల్వే స్టేషన్ మొత్తం 4 ప్లాట్ఫామ్లు. ప్రస్తుతానికి అండర్ పాస్ అయితే ఉంది. మెట్లెక్కి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేసా. రెనోవేషన్ అయ్యాక నెల్లూరు రైల్వే స్టేషన్ మామూలుగా ఉండదు తెలుసా, ఒక రేంజ్లో ఉంటుంది. 1కి రాగానే మన ట్రైన్ రెడీగా దర్శనం ఇచ్చింది. అదిగోండి విజయవాడ. పొడి అమ్మాయి ఏదో అనుకున్నాం కానీ క్రౌడ్ అది వచ్చేసారు ఆల్రెడీ. అటు ప్లాట్ఫామ్లో ఇంకొక ట్రైన్ ఉంది చూడండి, అది మెమో ట్రైనే. సుల్లూరుపేట వెళ్ళే మెమో ట్రైన్. సదరన్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది ఆ ట్రైన్. ఎస్ఆర్. మన ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్. ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి సుమారు 35 నిమిషాలు అయితే ఉంది. లోపల సీటింగ్ వచ్చి 3:2, 3:2. ఇక్కడ 2, ఇక్కడ 3. మన ట్రైన్కి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. గైస్ తెలుసు కదా, మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎగ్జిట్ని ప్రిఫర్ చేసుకుంటామని చెప్పి, సో ఒక మంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ని చూసి సెటిల్ అయిపోయాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఇప్పుడే ఒక ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ తెలుసా, తిరుపతి నుంచి పూరి వెళ్ళే బండి. బాబా వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే వస్తుంది. ఈ క్రౌడ్ అంతా ఆ ట్రైన్కే, మామూలుగా లేదు క్రౌడ్. పూరి తిరుపతి బిలాస్పూర్, బిలాస్పూర్ తిరుపతి పూరి. అమ్మ బాబోయ్, ఫుల్లీ ప్యాక్డ్. జనరల్ ప్యాక్, మామూలు ప్యాక్ లేదు. అమ్మో ఇది స్లీపర్ బాగానే ఉంది, పర్వాలే. ఆ ట్రైన్ ఎక్కితే డైరెక్ట్ రాజమండ్రి వెళ్ళిపోతాం. కాకపోతే ఇప్పుడు మనం చేసేది ఆ ట్రైన్ కాదు కదా. హాంకింగ్ వచ్చింది ఆ ట్రైన్కి, బయలుదేరిపోద్ది. అదిగో బయలుదేరిపోయింది, పూరి వెళ్ళిపోతుంది ఇప్పుడు. యాక్చువల్లీ ఏదో ట్రైన్ నెల్లూరు స్టేషన్ కొట్టిపడేస్తుంది. అది ఆటోమొబైల్ క్యారియర్ నెల్లూరు స్టేషన్ నుంచి స్కిప్ అయిపోతుంది. పట్ల అడిచేస్తున్నారు స్టేషన్లోనే దాన్ని. అటువైపు బండి వెళ్ళిపోతుంది, హౌరా చెన్నై. ఆ బండికి నెల్లూరులో స్టాప్ లేదు, కొట్టిపడేస్తున్నారు. నెల్లూరు స్టేషన్ స్కిప్ అయిపోతుంది.
ఎగ్జాక్ట్లీ 2 అవుతుంది. మన వాళ్ళు హాంకింగ్ ఇప్పుడే కొట్టారు. ఆన్ టైం అయితే తీసేశారు. ఈరోజు మనం 255 కిలోమీటర్లు ప్రయాణిస్తామని చెప్పాను కదా ఈ మెమో ఎక్స్ప్రెస్లో. ఫస్ట్ స్టాప్ నెల్లూరులో బయలుదేరాక ఫస్ట్ స్టాప్ 4 కిలోమీటర్లు అనమాట. స్టేషన్ పేరు ఏంటంటే పాడుగుబాడు. బ్రేక్ టెస్టింగ్ అనుకోండి, బ్రేకులు బాగానే పనిచేస్తున్నాయి. ఈ మెమో ట్రైన్ ఉంది కదా, పొద్దున్న రేణిగుంట నుంచి నెల్లూరు వస్తుంది, నెల్లూరు నుంచి విజయవాడ అయితే వెళ్తుంది. నెల్లూరు వచ్చాక ఒక 2 గంటలు ఈ మెమోకి రెస్ట్ అయితే దొరుకుద్ది. దాని తర్వాత 2 గంటలకి మధ్యాహ్నం ప్రతిరోజు బయలుదేరుతుంది విజయవాడకి. రాత్రి 8 గంటల 35 నిమిషాలకి అయితే చేరుకుంటుంది విజయవాడ. టోటల్ రన్ టైం 6 గంటల 35 నిమిషాలు. 255 కిలోమీటర్లకి 6 గంటల 35 నిమిషాలు ట్రావెల్ టైం అన్నమాట. ఇదిగోండి వచ్చేస్తాం మనం పెన్నా నది పైకి. పెన్నా నది అటువైపు ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఏ ట్రైన్ చూడాలి మనం. ఫస్ట్ క్రాస్ ఓవర్ అయోధ్య క్యాంప్ నుంచి రామేశ్వరం అయితే వెళ్తుంది ఆ ట్రైన్. ఫస్ట్ క్రాస్ ఓవర్ ఇవాళ పెన్నా నది పైన అయ్యింది. శ్రద్ధ సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నమాట. అయోధ్య క్యాంప్ నుంచి రామేశ్వరం. అండ్ బాయ్ బాయ్ నెల్లూరు చెప్పడం మర్చిపోయా. పడుగుపాడు నెల్లూరు నుంచి బయలుదేరాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫస్ట్ స్టాప్ పడుగుపాడు. ఆహా, ఇనిషియల్ పుల్లే గట్టిగా లాగుతున్నారు. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్ళే వరకు మన ట్రైన్ 31 రైల్వే స్టేషన్ టచ్ చేస్తుంది. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి 29 హాల్ట్లు అయితే ఉంటే 255 కిలోమీటర్లకి. మన జర్నీలో ఫస్ట్ స్టాప్ ఆఫీషియల్ స్టాప్కి అయితే వచ్చాం, పడుగుపాడు. పడుగుపాడు ఇక్కడ బయలుదేరాక నెక్స్ట్ ఆగేది కొడవలూరులో. వచ్చేసింది సిగ్నల్, బయలుదేరిపోవటమే. మ్యాక్సిమం ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఏ స్టేషన్ని కూడా స్కిప్ చేయకుండా మొత్తం అన్ని స్టేషన్లు చూపించడానికి ట్రై చేస్తాను. తమిళనాడు సంపర్క్రాంతి క్రాస్ ఓవర్. ఏమైనా క్రాసింగ్లు పడుతున్నాయి కస. కొడవలూరుకి అయితే వచ్చాం. దీని తర్వాత బిట్రగుంటలో అయితే ఆగుద్ది. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు 11 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. కొడవలూరు ఇక్కడ మన ట్రైన్కి ఓవర్టేకులు పడతాయి. అంటే మన ట్రైన్ చేయదనుకోండి, మన ట్రైన్ని 2, 3 ట్రైన్లు చేస్తాయి. చూపిస్తా, ఆగండి, కంగారు పడకండి. కొడవలూరు బాయ్ బాయ్. ఎవరన్నా చూస్తున్నారా కొడవలూరు నుంచి? చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ మటుకు మర్చిపోకండి. ఈ ట్రైన్ జర్నీలో మనకి ఓవర్టేకులు, జింగులు మామూలుగా ఉంటుందిలే. జింగ్ అంటే ఏంటో అనుకుంటారు, క్రాస్ ఓవర్లు అండి. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్. ఇప్పుడు మనం ఎన్ రూట్ టు బిట్రగుంట. మన ట్రైన్కి హైయెస్ట్ క్రూజింగ్ స్పీడ్ వచ్చి 110 km/h. ఈ ట్రాక్ అయితే మటుకు 130 km/h క్రూజింగ్ స్పీడ్ ఎలిజిబిలిటీ ఉందిలేండి.
ఫుడ్ అది బాగానే వస్తుంది అనమాట, బాగానే అమ్ముతున్నారు లోపల, ఇంక్లూడింగ్ వాటర్తో కూడా ప్రాబ్లమే లేదు. వచ్చేసాం మనం బెట్రగుంట. గూడ్స్ బళ్ళు ఉన్నాయి రెడీగా డిపార్చర్కి. బెట్రగుంట బెట్రగుంట తర్వాత కావలి 34 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం నెల్లూరు నుంచి. అలాగా ప్లాట్ఫామ్ నెంబర్ 3. ప్రస్తుతం టైం వచ్చేసి 2:37 అయితే అవుతుంది. బెట్రగుంటలో బాగానే ఆగింది, ఆగాక బయలుదేరుతుంది అనమాట. నాకు తెలిసి ఏదైనా ఓవర్టేక్ పడిందేమో అనుకున్నాను, సిగ్నల్ వచ్చింది మన బండికి, వెళ్ళిపోతున్నాం బెట్రగుంట నుంచి. 2:52 అయితే బయలుదేరుతున్నాం, వెళ్ళిపోదాం కావలి. కావలి ఇక్కడి నుంచి కావలి రఫ్గా ఒక 16 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కావలి అవుటర్లో ఉన్నాం, వెరీ సూన్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. కావలి నాకు తెలిసి కావలి స్టేషన్లో మనల్ని ఓవర్టేక్ చేస్తుంది ఇంకొక ట్రైన్. ఏ ట్రైన్ అంటే చెన్నై టు భువనేశ్వర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. హలో, వెల్కమ్ టు కావలి. కావలి నుంచి మన వీడియో ఎవరైనా చూస్తున్నారా? చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పుడ్డి అమ్మ, ఏంటిది? ఏంటి ప్రిఫరెన్స్ ఈ మెమో ఎక్స్ప్రెస్కి? వెనకాల సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉన్న మన ట్రైన్ అయితే వదిలేసారు, మన వెనకాలే ఉందా బండి. ఇది చెన్నై భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వీక్లీది. బాయ్ బాయ్ కావాలి. నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్టేషన్ తెట్టు. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 22 నిమిషాలు లేట్లో అయితే ప్రయాణిస్తున్నాం. ఈ లొకేషన్ గురించి మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఇది ఒక షూటింగ్ స్పాట్లో ఉంటుంది. చూడండి ఆ తోట ఎలా ఉందా. నాకు ఈ లొకేషన్ అంటే చాలా చాలా ఇష్టం. తెట్టుకి రఫ్గా మనం ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. వెరీ సూన్ తెట్టు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. తెట్టు ఈరోజు క్రాస్ విండ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి తెలుసా. గాలి గాలి చాలా గాలి వేసేస్తుంది. తెట్టు తర్వాత ఉలవపాడు అయితే వెళ్తుంది మన బండి. 3:26 అయితే అవుతుంది. తెట్టు స్టేషన్లో మన ట్రైన్ని పక్కన పెట్టారు. నాకు తెలిసి ఇక్కడే ఓవర్టేక్. అదిగో బండి ఓవర్టేక్ చేసింది. చెన్నై భువనేశ్వర్ బండి వెళ్ళాగా తాయితీగా మన బండిని అయితే తీశారు. ఇప్పుడే వచ్చింది అనుకోండి అఫ్కోర్స్ సిగ్నల్. తెట్టు తర్వాత తెలుసు కదా ఉలవపాడులో అయితే ఆగుద్ది మన బండి.
ఉలవపాడు. ఇటువైపు గూడ్స్ ఉంది. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. వచ్చేసింది సిగ్నల్, బయలుదేరిపోతున్నాం. నెక్స్ట్ సింగరాయకొండ మన స్టాప్. ఇక్కడి వరకు మనం 78 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. సింగరాయకొండ ఈ స్టేషన్ కూడా రెనోవేషన్ అవుతుంది. అమృత్ స్టేషన్ స్కీమ్లో ఉన్నట్టుంది ఈ స్టేషన్ కూడా. ఇదిగో ఈ ఎఫ్ఓబీలు అన్నీ కొత్తవి కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు. బాయ్ బాయ్ సింగరాయకొండ. నెక్స్ట్ వెళ్ళబోయేది టంగుటూరు. టంగుటూరు టక్కన వచ్చింది. టంగుటూరు తర్వాత మనం వెళ్ళేది సూరారెడ్డిపాలెం. నెల్లూరులో బయలుదేరాక టంగుటూరు వరకు 98 కిలోమీటర్లు ప్రయాణించాం. ప్రతి స్టేషన్లో క్రౌడ్ ఎక్కుతున్నారు, దిగుతున్నారు. సూపర్ ట్రైన్ ఇది. వచ్చేసింది సిగ్నల్, బయలుదేరిపోతున్నాం టంగుటూరు నుంచి. అదేంటి హాంకింగ్ కొట్టారు అయినా తీయట్లేదు బండి. హౌరా తిరుచినాపల్లి హౌరా నుంచి తిరుచినాపల్లి అయితే వెళ్తుంది. తిరుచినాపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, తిరుచిరపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బండి స్లో అయింది, హోమ్ కాలింగ్ రాలేదనుకుంటా. అరే వా, మళ్ళీ చూడండి, బ్యూటిఫుల్ షూట్ లొకేషన్లో అయితే ఆగిద్ది బండి. గూడ్స్ బండితో క్రాషింగ్, అందుకే స్లో అయింది. వచ్చేసాం సూరారెడ్డిపాలెం. అయినా ఓవర్టేక్ పడుతుందా ఏంటి? ఎంత స్లోగా షంటింగ్ అవుతుంది బండి. వెనకాల బళ్ళు ఉన్నాయి కానీ కొంచెం దూరంలో ఉన్నాయి. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది ఇంకా ఒంగోలు. ఈ స్టేషన్ తర్వాత ఒంగోలులోనే మన ట్రైన్ ఆగేది. గ్రీన్ కార్పెట్ చూడండి, కన్ను మీరు చూపంతా కూడా గ్రీన్ గ్రీన్ గ్రీన్, అవునా కదా? ఒంగోలుకి ఎన్ రూట్లో ఉన్నాం మనం. ఒంగోల్, హలో ఒంగోల్. అటు ప్లాట్ఫామ్ మీద గూడ్స్ ఉంది. ఎంతమంది దిగుతున్నారో చూడండి ఒంగోలులో. ఒంగోలు తర్వాత మన బండి వెళ్ళేది కరవాడికి. ఒంగోలు వరకు 116 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం మనం. ఒంగోలు నుంచి మన బండి అయితే బయలుదేరింది. క్రౌడ్ కూడా అలాగే ఫుల్ అయింది ఒంగోలు నుంచి. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 55 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. ఒంగోల్ బాయ్ బాయ్. కృష్ణా ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అయితే చూద్దాం ఇప్పుడు. రెడీగా ఉండండి. 5, 4, 3, 2, 1. కృష్ణా ఎక్స్ప్రెస్ క్రాసింగ్, ఆదిలాబాద్ తిరుపతి. వచ్చేసాం కరవది. నెక్స్ట్ అమన్ బ్రోలు.
ఈ స్టేషన్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అనుకుంటా. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది కానీ పైన ఇంకా వేయలేదు. ప్రస్తుతం టైము 5:08 అయితే అవుతుంది సాయంత్రం. వెరీ సూన్ ఇంకొక క్రాసింగ్ అయితే చూడబోతున్నాం మనం. ఏంటనే తెలుసా, పూరి తిరుపతి. పూరి నుంచి తిరుపతి వెళ్ళే బండి క్రాస్ ఓవర్ అయితే ఉంది. దాని తర్వాత రప్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా మీకు ఈరోజు అయితే చూపిస్తాను. అది కూడా క్రాస్ ఓవరే. పదండి అమన్ బ్రోల్కి వెళ్ళిపోదాం. అదిగండి పూరి తిరుపతి. అటు సైడ్ ప్యారలల్ రన్ చూసారా? రెండు ట్రైన్లు ప్యారలల్ రన్ అటు సైడ్. అమన్ బ్రోలు. బోర్డు ఇటు సైడ్ లేదు, మిస్ అయింది. అమన్ బ్రోల్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం మనం. నెక్స్ట్ రాపర్లా హాల్ట్. రాపర్లు వచ్చాం. అమన్ బ్రోలు రాపర్ల చాలా దగ్గరే ఉన్నాయి. రాపర్ల ఏరియా నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. రాపర్ల నుంచి బయలుదేరాం మనం. నెక్స్ట్ స్టేషన్ వెళ్ళబోయేది మనం ఉప్పుగుండూరు. వచ్చేసాం మన నెక్స్ట్ స్టేషన్ ఉప్పుగుండూరుకి. ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది, బోర్డు ఏమో అక్కడ ఉంది, ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ప్లాట్ఫామ్. ప్రస్తుతం టైము 5:28 అయితే అవుతుంది. పాత స్టేషన్ అనుకుంటే ఇది. కొత్త బిల్డింగ్ పక్కన ఉంది. మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ట్రైన్ దిగి ఇలా క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ మనం వెళ్ళబోయే స్టేషన్ చినగంజాం. ఇప్పుడు మనకి క్రాసింగ్ ఒకటి పడేలా ఉంది. మనం ఈ స్టేషన్ నుంచి బయలుదేరాం. అదే రప్తిసాగర్, గోరఖ్పూర్, త్రివేంద్రం నార్త్ అంటే కోచువేలు. ఆ రప్తిసాగర్లో ట్రావెల్ చేయాలని ఇప్పటి నుంచి ఒక కోరికప్ప. చేస్తా. చినగంజాం వచ్చేస్తున్నాం. చలి మామూలుగా లేదు, ఒక విధంగా పెరిగింది. వెల్కమ్ టు చినగంజాం. ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యే ఛాన్స్ ఉంది. భగత్ కి కోతి చెన్నై. ఆ ట్రైన్తో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. అదిగా క్రాస్ ఓవర్. మన బండి ఇంకా పంపించేస్తారు. ఇప్పుడు చినగంజాం నుంచి బయలుదేరిపోయాం మనం. పదండి నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోదాం. విజయవాడ బెట్టరకుంట మేము ప్యాసింజర్. అది ఇప్పుడే క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. నెక్స్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. అండ్ వెరీ సూన్ బయలుదేరిపోతాం కూడా. వెరీ సూన్ మన జనశతాబ్దితో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. విజయవాడ చెన్నై సెంట్రల్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్.
కదవ కుదురు ఈ స్టేషన్ పేరు. ఎవరినో ఉన్నారా ఈ వీడియో చూసేవాళ్ళు? ఉంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చలో వేటపాలెం. వేటపాలెం నెక్స్ట్ స్టేషన్ వేటపాలెం. తర్వాత జాండ్రపేట. ఎన్ని కిలోమీటర్స్లో తెలుసా? 4 కిలోమీటర్లలో. ఇంకో 4 కిలోమీటర్లో చేరాల. ఇక్కడ అన్ని స్టేషన్స్ దగ్గరలోనే ఉన్నాయి స్టాప్లు. వేటపాలెంలో మన బండిని అయితే పక్కన పెట్టారు. నాకు తెలిసి ఏదో ఓవర్టేక్. హై కెపాసిటీ పార్సల్ వ్యాన్. ఆ ట్రైన్ మా ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఓవర్టేక్ కొట్టింది. వేటపాలెం నుంచి బయలుదేరాం. ఆ ఓవర్టేక్ అయిపోయాక 5 నిమిషాలకి మన బండిని తీసేశారు. ఇంకొక 15 నిమిషాల్లో లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోద్ది. జాండ్రపేట. నెక్స్ట్ ఇంకా చేరాలి. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 162 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. చీరాల. అటు సైడ్ ఏదో బండి వస్తుంది. అటువైపు బండి వచ్చింది. ఇటు సైడ్ కూడా శబరిమల బండి ఏదో వస్తున్నట్టుంది. బొకారో అనుకుంటా ఇటు సైడ్ వచ్చేది. అదేం ట్రైన్? అటు సైడ్ ఏదో ట్రైన్ ఉంది. ఆలపూజ ఎక్స్ప్రెస్. ధన్బాద్ ఆలపూజ. ధన్బాద్ అలపి బండి అది. ఆలపి ఎక్స్ప్రెస్ ఆ ప్లాట్ఫామ్కి వచ్చింది కదా. ఈ ప్లాట్ఫామ్కి జనశతాబ్ది అయితే వస్తుంది. విజయవాడ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళేది. ఎస్. See, basically I do like గైస్ జనశతాబ్దికి చూసారా ఏ లోకోమోటివ్ పెట్టారో? చీరాల నుంచి బయలుదేరాం. నెక్స్ట్ స్టేషన్కి వచ్చేసాం. ఇదిగోండి. ఈ స్టేషన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది స్టువర్ట్పురంలో. తెలుసా? స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. సినిమా సూపర్ ఉంటుంది. స్టువర్ట్పురం వెళ్ళే లోపల మనకి ఇంకొక క్రాస్ ఓవర్ అయితే పడుతుంది. నర్సాపురం ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్తో. అంటే దూరంగా ఒక లైట్ కనిపిస్తుంది చూసారా? అదే వందే భారత్ ఎక్స్ప్రెస్.
మాటల్లోనే మనం స్టువర్ట్పురం రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ప్రస్తుతం టైం వచ్చేసి 6:27 అయితే అవుతుంది. స్టువర్ట్పురం తర్వాత బాపట్ల అయితే వెళ్ళిపోతాం మనం. బాపట్ల బాపట్ల తర్వాత అప్పికట్ల. అరే ఇప్పుడే బయలుదేరింది బాపట్ల నుంచి, మళ్ళీ ఆగింది. అప్పికట్ల వెళ్తాం. చీకటి అయిపోయింది, చల్ల గాలి చాలా దారుణంగా ఉంది. అప్పికట్ల వచ్చింది, బయలుదేరిపోయింది కూడా. బేసిక్గా అప్పికట్లలో ఇటు సైడ్ గూడ్స్ ఉంది. ఇప్పుడు కానీ నేను లేచానంటే సీట్ కబ్జా అయిపోద్ది, క్రౌడ్ ఎక్కారు ఇక్కడ. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది నిడుబ్రోలు. మన ట్రైన్ని కాశీ తమిళ సంగం ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేస్తుంది కొంచెం సేపట్లో. కన్యాకుమారి, వారణాసి, నిడుబ్రోల్కి అయితే వచ్చాం మనం. నెక్స్ట్ చందూరు, తెనాలి. క్రౌడ్ చూసారా ఎలా దిగుతున్నారా, అండ్ అలాగే ఎక్కుతున్నారు కూడా. ఇక్కడ ఏదైనా ఓవర్టేక్ పడే ఛాన్సెస్ ఉందనుకుంటున్నాను నేను. రెడ్ ఉంది, వాటికి గ్రీన్ అయిపోవాలి. నిడుబ్రోలు ప్రస్తుతం టైము 6:58 అయితే అవుతుంది. వెయిటింగ్ ఫర్ ఓవర్టేక్. నిడుబ్రోల్ని పొన్నూరు అంటారు ఒకప్పుడు అనే ఊరు. అండ్ సిగ్నల్ అయితే గ్రీన్ వచ్చింది మనకి, వెళ్ళిపోతాం. 2 స్టేషన్ల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓవర్టేక్. వెనకాల చెప్పాను కదా కాశీ తమిళ సంగం ఎక్స్ప్రెస్ అని, దాన్ని ఆపేసి మన బండిని పంపించేస్తున్నారు. ఏంటో ఇది. పక్క ట్రాక్ లో కనిపిస్తున్న లైట్ క్రాస్ ఓవర్ కి రెడీగా ఉండండి. విజయవాడ గూడూరు. చుండూరు ముందైతే మన బండిని ఆపేశారు. అవతల పక్క ట్రాక్లో ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఇందాక విజయవాడ గూడూరు మెమో వెళ్ళింది కదా, దాని వెనకాలే ఇంకో ట్రైన్. ఏం ట్రైన్ అనుకుంటున్నారు ఇది? లైట్ ఆపుతున్నారు. ఇది ఏ ట్రైనో తెలుసా? విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్. విజయవాడ గూడూరు ఈ రెండింటి మధ్యలో అయితే తిరుగుద్ది ట్రైన్. చుండూరు వచ్చాము. చుండూరు ఇటుపక్క ప్లాట్ఫామ్కి తీసుకొచ్చారంటే అటుపక్క మనకి ఏదో ఓవర్టేక్ పడుతుందట్టే. నా గెస్ కరెక్ట్ అయితే ఇక్కడ 2 ఓవర్టేకులు పడతాయి మన బండికి. ఒకటి కాశీ తమిళ సంగం బండి, ఇంకొకటి మన సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్, తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ 2 ట్రైన్లు ఇక్కడే ఓవర్టేక్ చేస్తుంది అన్నమాట.
ఆ 2 ట్రైన్లు మన ట్రైన్ ఇక్కడే ఓవర్టేక్ చేస్తాయి. చుండూరు రైల్వే స్టేషన్. ఇటుపక్క ఏదో ట్రైన్ క్రాస్ అయితే అవుతుంది. ఏం బండి అంటారు ఇది? చూద్దాం. హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను నేను. హౌరా బెంగళూరు. ఇటుపక్క అటుపక్క గ్రీన్ ఉంది. గ్రీన్ కనిపించింది అక్కడ. అక్కడి నుంచి వెళ్ళిపోతాయి ట్రైన్లు. ఇక్కడ కనిపించదు మనకి. ఒకటో గూడ్స్ అడ్డు, ఇది ఇక్కడ గూడ్స్ అడ్డు ఉంది, అక్కడ గూడ్స్ ట్రైన్ అడ్డు ఉంది. కాశీ తమిళ సంఘం ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. చూపించలేమేమి. కన్యాకుమారి, బనారస్, వారణాసి. ఆ బండి వెళ్ళిపోయాక మనకి వందే భారత్ ఉంది వెనకాలే. ఇట్స్ మిరాకిల్. ఏందబ్బా ఈ ట్రైన్కి ఏ ప్రిఫరెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాశీ తమిళ సంఘం ఎక్స్ప్రెస్ వెళ్ళిపోగానే మన బండి అయితే బయలుదేరిపోయింది. వెనకాల వందే భారత్ ఉంది. సూపర్ ప్రిఫరెన్స్. చుండూరు తర్వాత తెనాలి జంక్షన్ అయితే వెళ్తుంది మన బండి. ప్యారలల్ ఓవర్టేక్ చూడటానికి రెడీగా ఉండండి. ఇప్పుడు ఒక ప్యారలల్ ఓవర్టేక్ అయితే జరగబోతుంది. చుండూరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది కదా, పక్క ట్రాక్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్యారలల్గా మనల్ని ఓవర్టేక్ చేయబోతుంది. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ ఎలా ఉంది? వెనకాలే వందే భారత్ వచ్చేస్తుంది దూసుకుంటూ. అబ్బా మన బండిని స్లో చేసేసారు. ప్యారలల్ ఓవర్టేక్ అని చాలా ఆశపడ్డా. అట్లీస్ట్ స్లో మూమెంట్లో అయినా ఓవర్టేక్ చేసినా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నేను. స్లో అయిపోయింది బండి. పక్కనే ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇందాక నుంచి ఫాలో అవుతా వస్తుంది మమ్మల్ని. ఈ లోకల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. కమాన్ 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 కమాన్. Parallel overtake. Orange color rake. Parallel overtake. అయిపోయింది ఓవర్టేక్. గైస్ మొత్తానికి ఒక ప్యారలల్ ఓవర్టేక్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మా లోకల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ని చేశాక మెల్లగా తెనాలి జంక్షన్ లోపలికి అయితే వెళ్తున్నాం మేము. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. తెనాలి తర్వాత దుగ్గిరాల, పెదవడ్లపూడి, కృష్ణా కెనాల్ జంక్షన్, విజయవాడ. కానీ ఒక మెమో ఎక్స్ప్రెస్కి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చి నడుపుతున్నారంటే మాటలు కాదు. హ్యాట్స్ ఆఫ్ టు విజయవాడ మెమో ఎక్స్ప్రెస్. నెల్లూరు విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్కి. తెనాలి జంక్షన్ అటు సైడ్ ప్లాట్ఫామ్కి ఏదైనా ట్రైన్ వస్తుందేమో. జనాలందరూ వెయిటింగ్. తెనాల్లో చూసారు ఎంతమంది దిగుతున్నారా? ప్రస్తుతం టైము 7:41 అయితే అవుతుంది. తెనాలి జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది మన బండి. బాయ్ బాయ్ తెనాలి జంక్షన్. అసలు ఇంకా నేను ఆ ఓవర్టేక్ హైలోంచి ఇంకా దిగలేదబ్బా కిందకి. అదే ట్రాన్స్లో ఉన్నాను.
దుగ్గిరాల వచ్చేసాం. దుగ్గిరాల తర్వాత పెద్దవడ్లపూడి. దుగ్గిరాల ఇటు సైడ్ అంతా కొత్త కట్టారు ఈ ప్లాట్ఫామ్, మొత్తం బిల్డింగ్ అంతా కూడా. హాయ్ దుగ్గిరాల నుంచి కూడా బయలుదేరిపోయాం. సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇక్కడ వరకు మనం 233 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. పెద్దవడ్లపూడి. ఆ దుగ్గిరాల ఈ పెద్దవడ్లపూడి ఈ 2 స్టేషన్లు రీసెంట్గానే బాగా డెవలప్ చేసినట్టున్నారు. ఇగో ప్లాట్ఫామ్స్ అవి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఏదో బండి వెళ్ళిపోతుంది, మనం కృష్ణా కెనాల్ జంక్షన్లోకి వెళ్ళిపోతున్నాం. కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో విజయవాడ. నెక్స్ట్ స్టాప్ విజయవాడ జంక్షన్. కృష్ణా కెనాల్ జంక్షన్ దాటాక ఈ క్రాస్ ఓవర్ అయితే జరిగింది. అదేంటంటే మన నర్సాపురం ఎస్ఎండిటి బెంగళూరు స్పెషల్ బండి. కృష్ణా బ్రిడ్జ్ మీద ఆపేసి 20 నిమిషాలు అయింది. 20 నిమిషాల నుంచి ఇక్కడే ఉన్నాం. అటుపక్క చూడండి ఏదో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ బ్రిడ్జ్ మీద ఏదో బండి లేక మన బండిని పంపిస్తారు అనుకుంటున్నాను నేను. దాని మీద కాదు, ఇక్కడ వస్తుంది. అబ్బా గూడ్స్. ఇది వెళ్ళాక మమ్మల్ని పంపిస్తారా ఏంటి? ఇది వెళ్ళాక మమ్మల్ని పంపిస్తారా ఏంటి? అక్కడ చూసారా, అదే మా బండి కదిలింది. కదిలింది బండి మాది. అటుపక్క ఏదో బండి వెళ్తుంది. మనం అయితే వెళ్ళిపోదాం విజయవాడ జంక్షన్ లోపలికి. ప్రస్తుతం టైం చూడండి 8:52 అయితే అవుతుంది. ఎలక్ట్రిక్ లోకో షెడ్ విజయవాడ. గైస్, ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్పను. హై ప్రిఫరెన్స్ ట్రైన్ కింద నెల్లూరు నుంచి కృష్ణా కెనాల్ జంక్షన్ దాకా తీసుకొచ్చారు. అక్కడి నుంచే చుక్కలు చూపించారు. కృష్ణా కెనాల్ జంక్షన్లో ఒక 20 నిమిషాలు ఆపేశారు. బ్రిడ్జ్ పైన ఒక 20 నిమిషాలు ఆపేశారు. అండ్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాం మన డెస్టినేషన్ స్టేషన్ అయిన విజయవాడకి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వస్తున్నాం మనం. ఎనిమిది గంటల 57 నిమిషాలకైతే మనం చేరుకున్నాం విజయవాడ జంక్షన్. సో గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడ థ్యాంక్ చేస్తున్నా. వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ.